సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జగ్గారెడ్డి నిర్మల ఆధ్వర్యంలో 1000 మందితో మహాపాదయాత్ర. నీట్ పేపర్ లీకేజ్ ఘటన బాధితులపై చర్యలు తీసుకోవాలంటూ రాహుల్ గాంధీ చేసిన నిరసనలకు మద్దతుగా సంగారెడ్డిలో 3వ రోజు ఆందోళనలు కొనసాగాయి. ప్రజల పక్షాన నిలుస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం ఆటవిక చర్య అంటూ సంగారెడ్డిలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ నేతలను నిర్బంధించి పార్లమెంట్లో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులతో పాటు రాహుల్ గాంధీకి మద్దతుగా పాదయాత్ర చేశారు. కేంద్ర ప్రభుత్వ తీర్పు నిరసనగా నల్ల టీషర్ట్లు ధరించి సుమారు 1000 మంది ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని క్లాసిక్ గార్డెన్ నుండి మొదలుకొని గంజి మైదాన్ వరకు 5 కిలోమీటర్ల మేరకు ర్యాలీ సాగిందని, ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలతో కార్యకర్తల నిరసనలు హోరెత్తించారు. అక్కడ రామరెడ్డి ఎక్కడున్నాను? రామరెడ్డి చేయలేపు రామరెడ్డి ఎక్కడున్నా? రాహుల్ గాంధీ గారి నాయకత్వం, 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 రాహుల్ గాంధీ గారి నాయకత్వం. రాహుల్ జీ సంఘర్ష కరో. మహాత్మా గాంధీ महात्मा गांधी गारी बातలు महात्मा गांधी ప్రజలు మంచిగా ఉండాలి, ప్రజలకు మేలు జరగాలి,
ప్రజలు సుఖశాంతితో ఉండాలి. ఈ యొక్క కాంగ్రెస్ యొక్క విధానం కులాలకు మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం, మనందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు దేశ ప్రజలు కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాని అయితే ఈ దేశంలో సమస్త కులాలు, సమస్త మతాలు, రైతులు, ఆడబిడ్డలు, మహిళలు, రైతులు, యువకులు అందరూ సస్యశ్యామలంగా జీవించే ఒక కాంగ్రెస్ ఉంటుందని రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఇది నిజమే. సుదీర్ఘమైన 70-79 సుదీర్ఘమైన మనకు దేశానికి ఇండిపెండెంట్ ఇచ్చిన తర్వాత మరి ఈ దేశ ప్రజలు అన్ని గ్రామాలను, పట్టణాలను ప్రతి పేదవాడికి ఆ గ్రామానికి మేలు జరగాలి, ఆ పట్టణంలో బస్తీలు మేలు జరగాలని ఆ రోజు సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి పల్లెలు, ప్రతి పట్టణంలో, ప్రతి కుటుంబంలో పనిచేసి జీవించాలనుకునే వారికి ఉపాధి హామీ ద్వారా డబ్బులు సంపాదించుకునే ఆర్థిక వ్యవస్థ